ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు వైశాఖ శుద్ధ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ సందర్భంగా 12 రాశుల వారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరీనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి, చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క జయంతి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క పూజాది కార్యక్రమాలు, దుర్గా పూజ, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది అతి ప్రతికూలతని ఆకస్మికంగా కలిగిస్తుంది. ఈ ఆకస్మిక అతి ప్రతికూలత దోష నివృత్తికి కేతు జపం, గణపతి హోమం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి బుధుల యొక్క స్థితి మేష క్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, రాహు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, కుజ శని బృహస్పతుల యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆకస్మిక ప్రతికూలత కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలని త్వరితగతిని వ్యాపార రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు మహిళలకు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. అసహన పరిస్థితులు పెరుగుతాయి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా మేషరాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. మందత్వం తొలగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయ రంగం వారు సద్వినియోగపరుచుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆనందం లభిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే శత్రుభీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల వార్తలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. పరిష్కరించలేనటువంటి సమస్యలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అసహనాన్ని పెంచుతాయి. పోటీ పెరుగుతుంది. ఆర్థిక అసహన పరిస్థితులు ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి.
మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి సందర్భంగా ఈరోజు మిథున్ రాశి వారు కన్యకా పరమేశ్వరీ దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మెల్లమెల్లగా అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విభేదాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంయమనం పాటించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా కొనసాగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలకు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆందోళన తగ్గుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు కన్యకా పరమేశ్వరీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి. ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. అసహన పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణపై అపోహలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఉత్తమ నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు కన్యకా పరమేశ్వరీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే విదేశీ సంభాషణలు రుచిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. అసహన పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మంచి నిర్ణయాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఐక్యతతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి సామూహికంగా విజయాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఉద్యోగస్తులకు ఉపకరిస్తుంది. వైద్య వృత్తి వారికి అసహనం తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు కన్యకా పరమేశ్వరీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార ప్రగతి కొనసాగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వాహన విషయాల్లో సమస్యలు కొనసాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అలజడి ఉంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలలో పొరపాట్లు దొరుకుతాయి. అసహనం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విభేదాలు కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం
సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. వాహన విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆటంకాలు ఉన్నప్పటికీ అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. అసహన పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో కీచులాటలు కనుమరుగవుతాయి. విభేదాలు దూరమవుతాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడిన కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. వ్యాపార రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సానుకూల వార్తలు వృత్తిపరంగా ఇంపును కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. అభద్రతాభావం తొలగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు గృహపరంగా లాభిస్తుంది. పట్టుదల ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు ధనస్సు రాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాధి దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతిబంధకాలు పెరుగుతాయి. మందత్వం పెరుగుతుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిబంధకాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. స్థానచలనం వంటివి అయోమయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. అలజడి తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక భీతి మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఏకాగ్రతతో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి.
ప్రగతి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సులభ రీతిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు మహిళలకు చేకూరుతాయి. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సానుకూల నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు కన్యకా పరమేశ్వరి దేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవన శైలిని కొనసాగించడానికి సరైనటువంటి విధి విధానాలు పాటించడం సర్వే సర్వత్రా కూడాను శుభకరం. ఇంట్లో కానీ లేక వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి కార్యాలయాల్లో కానీ వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే అటువంటి భవనంలో పాదరసలింగాన్ని గనక ఉంచినట్లయితే, శ్రద్ధతో గనక పూజించినట్లయితే వాస్తు దోషము అనేటువంటిది తొలగిపోతుంది. పాదరసలింగం సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో కూడాను పాదరసలింగాన్ని ఉంచి ప్రతిరోజు కానీ లేక మాస శివరాత్రి నాడు కానీ అభిషేకార్చన కనుక నిర్వహించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాలు చవి చూడటానికి ఆస్కారం ఉంటుంది. శివానుగ్రహంతో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధింపజేసుకోవడానికి ఆస్కారం మెండుగా ఉంటుంది. ఒక వెండి తీగను ఇంట్లోని పెద్ద దర్వాజా కింద పాతిపెట్టి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంటి పెద్ద దర్వాజా వైపు చూస్తున్నట్లు గనక అమర్చినట్లయితే ఇంట్లో తెలిసి తెలియక సంభవించేటువంటి వాస్తు దోషాలన్నీ కూడాను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఇంటి ముఖద్వారం దగ్గర తులసి మొక్క, అరటి చెట్టు ఇటువంటివి నాటినందువలన వాస్తు దోషాలు కూడాను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంటి ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ గేటుకి రెండు వైపులా కూడాను ఒకవైపు కృష్ణ తులసి, ఒకవైపు లక్ష్మీ తులసి మొక్కను నాటండి. రోజు ఒక చెంబెడు నీళ్లు ఆ రెండు తులసి చెట్లలోనూ పోయండి. ఇలా కనుక చేసినట్లయితే మీ ఇంట్లో ధనానికి సంబంధించి ఎటువంటి బాధలు రానే రావు. అశోక వృక్షపు యొక్క ఆకులు, మామిడి ఆకులు, రావి ఆకులు ఇవన్నీ కూడాను చాలా శుభప్రదమైనవిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుచేత ఈ ఆకులన్నింటినీ కూడాను ఒక దారంలో గుచ్చి తోరణం తయారు చేసి ఇంటి ముఖద్వారానికి కట్టినట్లయితే వాస్తు దోష పరిహారం అవుతుంది. అంతేకాకుండా నల్ల నువ్వులు, యవలు, నెయ్యి వీటిని కలిపిన మిశ్రమాన్ని వాస్తుదేవుని పేరు మీదుగా వాస్తు పురుషాయ మంగళం అంటూ ఆహుతి కనుక ఇచ్చినట్లయితే ఇంట్లో ఉండేటువంటి సమస్త వాస్తు దోషాల యొక్క ప్రభావం తొలగింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. నగదు పెట్టె
ఖాళీగా ఉంటుందండి. ఏ రోజు సంపాదన ఆ రోజు అయిపోతుంది. అసలు మిగలటం లేదు, డబ్బులు బీరువాలో అసలు ఉండట్లేదు. ఇవాళ ఎంత వచ్చిందో అంతా కూడాను మర్నాడు ఉండట్లేదు, ఏం చేయాలో తోచటం లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడేటువంటి వారికి నగదు పెట్టె ఖాళీగా లేకుండా నగదుతో ఎల్లవేళలా కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధితో ఉండటానికి ఆ నగదు పెట్టెలో కస్తూరికాయ కానీ, లేక కుబేర యంత్రం కానీ, లేక మోతీ శంఖం కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే నగదు పెట్టెలో కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం వలన నగదు పెట్టె ఖాళీగా ఉండకుండా ఉంటుంది. అలాగే ఇంటి ముఖద్వారము యొక్క గడప దృఢంగా ఉండాలండి ఎప్పుడూ కూడాను. ముఖద్వారం అంటేనే చాలా పటిష్టంగా తయారు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది ఇంటికి. అందుచేత ఇంటి ముఖద్వారము యొక్క గడప దృఢంగా ఉన్నట్లయితే లక్ష్మీ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఈ గడప కింద కొంత భాగం కొద్దిగా ఖాళీగా ఉంచటం మంచిదే. అలాగే దుకాణంలో మీ వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధిని సాధించడానికి మీరు దుకాణ ప్రవేశ ద్వారానికి రెండు వైపులా కూడాను వినాయకుని యొక్క చిత్రపటం తప్పనిసరిగా ఉండి తీరాలి. రెండు వైపులా కూడా ఉండాలి. బయటికి చూస్తూ ఒక వినాయకుడు, లోపల కూడా చూస్తూ ఒక వినాయకుడు కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం, వ్యాపార అభివృద్ధి బాగా సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. దుకాణం కానీ, కార్యాలయంలో కానీ ఈశాన్యంలో తప్పనిసరిగా దేవుని యొక్క చిత్రపటాలని తగిలించి నిత్యం కూడాను అక్కడ కూడాను దీపారాధన ఆచరించడం, ఇలా గనక పాటించినట్లయితే దినదినాభివృద్ధి చెందడానికి వ్యాపారం ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రంలో మేషాది ద్వాదశ రాశుల వారు ఏ విధంగా చూచినా రవి నుంచి కేతువు వరకు ఉండేటటువంటి 9 గ్రహాల చేత శుభ వ్యతిరేక ఫలితాలను పొందుతూ ఉంటారు. లాభం కలిగి ఆనందపడిపోవడం ఎంత సహజమో, ఇబ్బందులు వచ్చినప్పుడు వ్యతిరేక భావాలతో కూడుకున్నప్పుడు దిగులు పడడం కూడా అంతే సహజమవుతుంది. అలాంటి పరిస్థితులలో అన్నిటా కూడా లాభం కలిగించేవి 5 విధాలుగా చెప్పబడి ఉన్నాయి. అందులో ఒకటి ఈశ్వరాభిషేకం, రెండవది అర్చన, లక్ష్మీనారాయణ విశేషంగా అర్చించడం, మూడవది ధ్యానం, ఇష్టదైవాన్ని దక్షిణామూర్తిని, హయగ్రీవుడిని లేక దత్తాత్రేయుడిని స్మరణమాత్ర సంతుష్టాయ ధ్యానం చేయడం, 4 సాయం, తోటివారికి సహాయపడడం, పండ్లు వస్త్రాలు ఇతరులకు బహుమతులుగా అందచేయడం, 5వది చిట్ట చివరిది అతి ముఖ్యమైనది మౌనంగా ఉండగలగడం. ఎంత మౌనంగా ఉండగలిగితే మన దేహంలో ఆత్మశక్తిని అంత బలంగా మనం పెంచుకోగలుగుతాం. కుండలి పరిశీలన, గోచార పరిశీలన, నామముతో వచ్చేటటువంటి పరిశీలన, ఈ 3 ఒక ఎత్తు కాగా వీటితో పాటుగా గ్రహాల షడ్బలాలు అనేక ఇతర అంశాలు నిర్ధారణ చేసి జాతక బలం ఇలా ఉన్నది అని చెప్పడం ఎంత సులభమో అంతే ప్రమాణంలో దానం చేయడం, జపం చేయడం మనిషికి లాభాన్ని ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు. వీటన్నింటిలో శిఖరాయమానమైనది మౌనంగా ఉండడం. అన్ని రాశుల వారు, అన్ని గ్రహాల వారు, అన్ని నక్షత్రాల వారు వారి వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా వస్తున్నాయి అని అనిపించిన నేపథ్యంలో పాటించవలసిన అతి ముఖ్యమైన పరిష్కారం వర్జ్య సమయము, ఆ రాహుకాలము, ఈ రెండింటినీ కూడా తెలుసుకొని ఆ సమయంలో మౌనంగా ఉండడం, ఆ సమయంలో ఇష్టదేవతా ప్రార్థన చేయడం, ఆ సమయంలో ప్రయాణాలు చేపట్టకపోవడం. ఈ 3 పద్ధతులను
అనుసరించిన పక్షంలో అన్ని రాశుల వారికి జ్యోతిషం అద్భుతమైన ప్రయోజనాన్నే ఇస్తుంది. జ్యోతిషం ద్వారా గతం ఏమిటో తెలుసుకోవడం, వర్తమానం ఎలా ఉందో గుర్తించడం, ఈ రెండింటి ద్వారా భవిష్యత్తుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అనే మూడింటిని సాధించవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. గతం తెలిస్తేనే వర్తమానాన్ని పరిశీలించగలుగుతాం. వర్తమానాన్ని పరిశీలించడం సక్రమంగా ఉంటేనే భవిష్యత్తు పట్ల భావి పైన చక్కటి అవగాహనతో ఒక చక్కటి ప్రణాళికను మనం నిర్మాణం చేసుకోగలుగుతాం. ఇలా గతము, వర్తమానము, భావి అనే మూడింటికి కూడా బేరీజు వేసిన పక్షంలో జన్మ కుండలి గతం చెబుతుంది, గోచార కుండలి వర్తమానం చెబుతుంది, నామానికి సంబంధించిన వ్యవహార కుండలి భవిష్యత్తు సూచికలుగా మనం గుర్తించవచ్చు. అయితే వీటితో పాటు ఇంకేదైనా ఉందా? సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే 5 విభాగాలుగా ఉండేటటువంటి జ్యోతిష శాస్త్రంలో జన్మకుండలి, గోచార కుండలి, నామంతో వచ్చే కుండలి, వీటి ద్వారా వచ్చే పరిహారాలు కాకుండా ఇంకేదైనా ఉందా అన్నప్పుడు సాముద్రిక శాస్త్రం, హస్త సాముద్రికము, అంగ సాముద్రికము అనేకములుగా గుర్తించినట్లయితే శకున శాస్త్రం కూడా, స్వప్న శాస్త్రం కూడా భవిష్యత్తును సూచనగా మనం గుర్తించవచ్చు. జ్యోతిషంలో ఉండే ప్రతి విభాగం కూడా గతం తెలియజేస్తుంది. ఆ గతం పైన వర్తమానాన్ని నిర్మాణం చేసుకోవచ్చు, సూచన చేస్తుంది. ఈ రెండింటి మధ్య జాతక కుండలి లేని పక్షంలో, సాముద్రికాన్ని ప్రధానంగా తీసుకున్న పక్షంలో కుడి చేతిని మగవారికి పరిశీలించడం, ఎడమ చేతిని ఆడవారికి పరిశీలించడం కూడా ఒక లక్ష్యమే, సిద్ధాంతమే, ప్రమాణమే అని కూడా ఆ శాస్త్రం నిర్ధారణ చేస్తుంది. నిజానికి 2 చేతులు పక్క పక్కన పెట్టి చూసుకుంటే రేఖలన్నీ కూడా దాదాపుగా సమానంగానే ఉంటాయి. ప్రధానమైన రేఖలు అన్నీ 2 చేతుల్లో ఎవరికైనా కూడా సమానంగానే ఉంటాయి. ఇలా అంజలి పెట్టి చూసుకుంటే అన్ని రేఖలు సమానంగానే ఉంటాయి. అలాగే ఈ విషయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రేపు తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు. పరమశివుడి గురించి తపస్సు చేసి 5 మార్లు భర్త కావాలని అడిగి 5గురు భర్తలకి ఇల్లాలివవుతావని అనుగ్రహాన్ని పొందింది. మళ్ళీ ఆ తరువాత జన్మలో ఇంకొక కథ జరిగి 5గురు ఇంద్రులు ఆమెకి దర్శనమిచ్చారు. ఇది జరిగినటువంటి విశేషంలో ఆమె పరమశివుడి నుండి ఒక వరాన్ని కోరింది. నువ్వు 5గురికి భార్యవైనా, నీవు 5గురు భర్తలకి ఇల్లాలివైనప్పటికీ వాళ్ళు 5గురు కూడా ఒక్క తేజస్సే, 5గురు ఇంద్రులే. కాబట్టి ఒకానొకప్పుడు దేవతలు కోరుకున్నట్టుగా దేవతల యొక్క అధిష్టానమైనటువంటి తేజస్సు ఇంద్రుల్ని పొంది ఆ ఒక ఇంద్రుడు 5గురు ఇంద్రులు 5 రూపాలలో వచ్చి నిన్ను వివాహం చేసుకుంటారు. అందుకని నువ్వు 5గురు భర్తలతో కలిసి సహజీవనం చేసిన, ఇల్లాలుగా నిలబడిన ధర్మపత్నివై ఎన్నడూ కూడా నీ పాతివ్రత్యమునకు భంగము కలగదు. అందుకని నీవు 5గురు భర్తలకి ఇల్లాలివవుతావు, నా మాటకి తిరుగులేదని శంకరుడు అనుగ్రహించాడు. ఈ విషయం తెలుసున్నవాడెవరు? వ్యాసుడు ఒక్కడే. వ్యాసుడు ఈ విషయాలు చెప్పినప్పుడు ద్రుపదుడు తెల్లబోయాడు. తెల్లబోతే పాండవులకు ఈ జన్మరహస్యం తెలియకూడదని ద్రుపదుడి చెయ్యి పట్టుకుని నువ్వు లోపల ఏకాంత మందిరంలోకి రమ్మని ఒక్కడిని తీసుకెళ్ళి ద్రుపద మహారాజుకి ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మలన్నిటినీ కూడా చెప్పి ఆయనకి మనసులో బాగా నాటుకునేటట్టు, అది ధర్మ విరుద్ధము కాదు, శంకరుని యొక్క శాసనము చేత జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి స్థితి అని ఆయన ఒడంబడి పరిపూర్ణమైన హృదయంతో ఒక ఆడపిల్లని 5గురు అన్నదమ్ములకి కన్యాదానం చేసేటట్టుగా చేసి ఆ ద్రౌపదీదేవిని శంకరుని యొక్క వాక్కు సత్యమయ్యేటట్టుగా పాండవులకు ఇల్లాలు చేసినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. వ్యాసుడు జోక్యం చేసుకుని ఉండకపోతే అసలు ద్రౌపదీదేవి యొక్క వివాహం విషయంలో ఎంత సంక్లిష్టత ఏర్పడి ఉండేదో. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి విపత్తు ఏర్పడనివ్వండి, అక్కడక్కడ వ్యాస భగవానుడు తనంత తాను ప్రత్యక్షమవుతుంటాడు, ప్రత్యక్షమై కాపాడుతూ ఉంటాడు. విశేషం ఏమిటంటే వ్యాస భగవానుడు ఎన్నడూ కూడా దుర్యోధనుడితో మాట్లాడ్డాడు.
ఎందుకు మాట్లాడడు అంటే ఒక్కటే కారణం, ఎవరితో మాట్లాడాలి అంటే చెబితే వినేవాడితో మాట్లాడాలి. అసలు విషయం ఏమిటో సరిగ్గా తెలుసుకుందామనేటటువంటి మనశ్శుద్ధి కలిగిన వాడితో మాట్లాడాలి. అంతేకాని ఎంతసేపు మొండితనంతో మూర్ఖత్వంతో నేను చెప్పింది సత్యం కాబట్టి అవతలవాడు చెప్పింది సత్యం కాదని మూర్ఖత్వంతో ప్రవర్తించేటటువంటి వాడితో మాట్లాడవలసిన అవసరం ఉండదు. అందుకే వ్యాసుడు దుర్యోధనుడితో మాట్లాడడు. కానీ ధృతరాష్ట్ర మహారాజు కానీ స్మరించాడు అనుకోండి, వస్తాడు వ్యాసుడు, వచ్చి ఎన్నో పర్యాయములు చెప్తాడు, నువ్వు కృష్ణ భగవానుణ్ణి నమ్ముకుని జీవనం చెయ్యి అని చెప్తాడు. నీ బిడ్డలు గెలవరు, పాండవులు గెలుస్తారు. ఎందుచేత గెలుస్తారో తెలుసా? వాళ్ళు ధర్మమునందు ఉన్నారు. ఎవరు ధర్మానుష్ఠానం చేస్తున్నారో వాళ్ళు గెలుస్తారు తప్ప ఎవడు ధర్మానుష్ఠానము చెయ్యట్లేదో వాడు గెలిచే అవకాశం లేదు. నువ్వు కృష్ణ భక్తితో జీవనం చెయ్యి అని చెప్పాడు. ధృతరాష్ట్రుడికి చెప్పాడు, అయినా ధృతరాష్ట్రుడు వినలేదు. ఆయన అసలు లోకులందరికీ కూడా అందించినటువంటి అద్భుతమైనటువంటి సారాంశం శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతి పర్వంతో ప్రారంభం చేస్తారు. ఆ పర్వం పేరే శాంతి. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు ధర్మరాజు గారు విశేషమైనటువంటి అశాంతికి గురైపోయాడు. కురుక్షేత్ర సంగ్రామంలో సంహారం చేయడం అంటే చేశాడు. ఇంతమంది కౌరవులందరూ మరణించారు, తనకి సింహాసనం దక్కింది, రాజ్యం వచ్చింది. కానీ ఇంతమంది మరణించారనేటటువంటి విశేషమైన దుఃఖానికి వశుడైపోయినటువంటి ధర్మరాజు గారు మనస్సులో అశాంతి పొందాడు. అంతటి అశాంతిని పోగొట్టగలిగిన వాడెవరు? ఒక్క భీష్మాచార్యుల వారే, మహానుభావుడు. అందుకే ఒక రోజున ధర్మరాజు గారు కృష్ణ దర్శనం కోసమని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కృష్ణ భగవానుడు యోగముద్రలో కూర్చుని ఉన్నాడు. రోమాంచితమై ఇంద్రియాల్ని మనసు బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో పెట్టి ఎవరు చేస్తున్న ప్రార్థన వింటున్నాడంటే అంపశయ్య మీద పడిపోయినటువంటి భీష్మాచార్యుల వారు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు. అంపశయ్య మీద అలా పడి ఉండిపోయిన మహాపురుషుడు భీష్ముడు ఒక్కడే. ఒక్క కంఠానికి పైభాగానికి కొట్టలేదు తప్ప అర్జునుడు, ఈ కంఠానికి దిగువ భాగమంతా కూడా బాణాల పంజరం కింద కొట్టేశాడు శరీరాన్ని. కొట్టేస్తే ప్రతి బాణము ముందు నుంచి వెనక వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆయన రథంలోంచి డుళ్ళి పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ పంజరం మీద శరీరం ఉండిపోయింది. ఉండిపోతే ఈ బాణములు దిగుతూ ఉంటే అందులోంచి రక్తం కారిపోతుంటే ఎటు కదిలినా నిప్పే. ఎంత బాధయో! తల ఒకటి వెనక్కి ఇలా వాలిపోయింది. అయినా స్వచ్ఛంద మరణం వరముంది కాబట్టి నిలదొక్కుని నిలబడ్డాడు. ఎక్కడ శరీరం విడిచిపెట్టేస్తాడోనని గంగాదేవి కంగారు పడితే ఋషులు హంసలయ్యి ఆయన అంపశయ్య చుట్టూ తిరుగుతూ ఉత్తరాయణ పుణ్యకాలం రాలేదు, దక్షిణాయనం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు శరీరంతో ఉంటానని అంపశయ్య మీదే పడుకుని ఉండిపోయాడు. కృష్ణ భగవానుడు అంపశయ్య మీద పడుకుని ధ్యానమునందు కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నటువంటి భీష్ముడి యొక్క స్తోత్రాన్ని విని రోమాంచితమై కూర్చుని ఉన్నాడు. ధర్మరాజు వెళ్ళి పలకరించాడు, కృష్ణ ఏమి వింటున్నావని. ఆ యుద్ధరంగంలో భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. మహానుభావుడు, ధర్మరాజా వెళ్ళు ఆ భీష్ముడి దగ్గరికి. ఒక్కసారి అటువంటి మహానుభావుడు కానీ శరీరం విడిచిపెట్టేశాడా, ఇక ధర్మం ఇన్ని శాస్త్రాలు చెప్పగలిగిన వాడు లేడు. సమస్త శాస్త్రములు కరతలామలకములు. అంతటి మహానుభావుడు. ఆయన ప్రాణాలతో ఉండగానే వెళ్ళి నమస్కారం చేసి శాస్త్రములు చెప్పమని అడుగు, సమస్త ధర్మములను ప్రబోధం చేస్తాడన్నాడు. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేసి ప్రార్థన చేశాడు. చేస్తే అంపశయ్య మీద పడుకుని అన్నిటినీ కూడా మహానుభావుడు చెప్పించాడు. అది ఆ కృష్ణ భగవానుడిని పిలిచి అంటాడు భీష్ముడు, జగద్గురువువి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం, నీకు తెలియని ధర్మం లోకంలో ఉందా? నువ్వే చెప్పించచ్చుగా, నువ్వు చెప్పకుండా నాతో ఎందుకు చెప్పిస్తున్నావు అని అడుగుతాడు. నేను చెప్పడం కాదు, నువ్వు మనుష్య జన్మ ఎత్తి ఇన్ని ధర్మాలు నేర్చుకున్నందుకు నువ్వు చెప్తుంటేనే నాకు సంతోషం. కాబట్టి ఒక గురువుకి శిష్యుడు పరిణతి పొంది శిష్యుడు ప్రసంగం చేస్తుంటే విని ఎలా మురిసిపోతాడో అలా నీ యొక్క స్థితిని, నీ యొక్క ప్రసంగాన్ని, నువ్వు చెప్పినటువంటి ధర్మాలను విని నేను సంతోషిస్తాను. కాబట్టి ధర్మరాజుకి ధర్మం చెప్పమన్నాడు.
ఇన్ని ధర్మాలు చెప్పాడు. ఆ భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మాటల చేత అశాంతి యందు కొట్టుమిట్టాడుతున్నటువంటి ధర్మరాజు గారికి శాంతి కలిగింది. మళ్ళీ నేను ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత ఏ రోజున శరీరం విడిచిపెట్టాలో ఆ రోజున నా శరీరాన్ని దగ్ధం చేయడానికి కావలసినటువంటి చందన కాష్టములు, అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి కావలసిన పదార్థాలు రథంలో పట్టుకుని రమ్మన్నాడు. ధర్మరాజు గారు మళ్ళీ విడితే చూసి అన్నాడు, ఓహో, నేను శరీరం విడిచిపెట్టవలసిన రోజు వచ్చిందా ధర్మజా? అన్ని పదార్థాలు పట్టుకుని వచ్చావా రథంలో? విడిచిపెడతాను శరీరాన్నని బొటనవేలు దగ్గర నుంచి ప్రాణాల్ని వెనక్కి తీసేశాడు యోగ విద్యతో. బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఆ తేజస్సు కృష్ణ భగవానుడి యందు ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ భగవానుడి చేత స్తోత్రం చేయబడినటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు భీష్ముడి యొక్క గొప్పతనాన్ని అంత స్తుతి చేశాడు. అటువంటి శాంతి పర్వంలో లోకానికి కావలసినటువంటి సమస్త ధర్మములను కూడా చెప్పినటువంటి ఘనత వ్యాస భగవానుడికే దక్కుతుంది. వ్యాసుడు శాంతి పర్వాన్ని మహాభారతంలో అంతర్గతంగా మనకి అందించి ఉండకపోతే పంచమవేదమైన భారతంలోంచి శాంతి పర్వంలోంచి అన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? అలాగే అనుశాసనిక పర్వం అంతా కూడా ధర్మ ప్రబోధమే. ఎన్ని విషయాలు ధర్మ ప్రబోధంగా అందించాడో మహానుభావుడు. వ్యాసుడు ఇన్నిటినీ అందించాడు. ద్రోణ పర్వంలో అయితే 2 విశేషమైనటువంటి సందర్భాల్లో వ్యాస భగవానుడు కనపడతాడు. ఒకసారి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణ భగవానుడు సారథ్యం చేస్తూ ఉండగా నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. నారాయణాస్త్రం యొక్క మంటలు వచ్చి వ్యాప్తి చెంది అప్పటికే ఒక అక్షౌహిణి సైన్యాన్ని కాల్చేసాయి. అది అర్జునుడి మీదకి వచ్చింది. అర్జునుడు తొందరపడి విల్లు ఎక్కు పెట్టబోతున్నాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి అన్నాడు, అర్జున విల్లు ఎక్కు పెట్టవద్దు, అది నారాయణాస్త్రం. నారాయణాస్త్రానికి ఎదురు నిలబడితే కాల్చేస్తుంది. కాబట్టి అస్త్రాలు విడిచిపెట్టేసాయి. అస్త్రాలు విడిచిపెడితే ఓడిపోవడంతో సమానమే. ఓడిపోవడంతో సమానంగా నిలబడిపోతే మరణించడంతో సమానమే. అప్పుడు అస్త్రం చంపదు, వెళ్ళిపోతుంది. దానికి అది గౌరవం. అలా అస్త్రం విడిచిపెట్టిన వాడి మీద రాదు. వెంటనే విడిచిపెట్టి రథంలోంచి దూకేయి అన్నాడు. అనగానే అస్త్రాలు విడిచిపెట్టేసి అర్జునుడు దూకేసి నిలబడ్డాడు యుద్ధం చేయకుండా. అగ్ని ఉపసంహారం అయిపోయింది నారాయణాస్త్రాన్ని. అస్త్రం చేత్తో పట్టుకోలేదు కాబట్టి వదిలిపెట్టేసింది అర్జునుడిని. భీమసేనుడి మీదకి వెళ్ళింది. కృష్ణ భగవానుడు చెప్పి పాండవుల యొక్క సైన్యం అంతా కూడా అస్త్రములు కింద పడేసి నిలబడేటట్టుగా చేశాడు నారాయణాస్త్రం యొక్క రక్షణ పొందడానికి. ఒక్క భీముడు మాత్రం పౌరుషంతో నేను మాత్రం యుద్ధం చెయ్యకుండా ఉండనని గదని గాలిలో తిప్పుతూ ఆ వస్తున్నటువంటి నారాయణాస్త్రం మీద యుద్ధానికి లంఘించాడు. విశేషమైనటువంటి అగ్నిహోత్రం భీముణ్ణి చెనకడానికి వెళ్ళిపోయింది. ఇక చుట్టూ పరివ్యాప్తమవుతోంది. వెంటనే అర్జునుడు కృష్ణుడు కలిసి భీముడి యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆ భీముణ్ణి పట్టుకుని రథంలోంచి కిందకి ఈడ్చేసిన ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి, ఇది యుద్ధం చేయడానికి తగినటువంటి సమయం కాదయ్యా వాయుపుత్ర, నీ పౌరుషాన్ని చూపించే సమయం కాదు. యుద్ధం చేస్తే నారాయణాస్త్రం మీదకొస్తుంది, నారాయణాస్త్రం మీదకొస్తే తట్టుకునేవాడు ఉండడు. కాబట్టి నువ్వు వెంటనే గద కింద పడేసి యుద్ధం చేయకుండా నిలబడు, ఆ అస్త్రం వెళ్ళిపోతుందన్నాడు. దాని చేత భీముడు అర్జునుడు బతికారు యుద్ధంలో. వెనక్కి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. వెళ్ళిపోయిన తరువాత దుర్యోధనుడు అశ్వత్థామ దగ్గరికి వచ్చాడు. అయ్యో, నువ్వు ఇంత నారాయణాస్త్రం వేశావు, పాండవుల సైన్యం తగలబడిపోలేదు, కృష్ణార్జునులకేమీ అవ్వలేదు, భీముడు అలాగే ఉన్నాడు, ఎలా అంటే మళ్ళీ ఇంకొకసారి నారాయణాస్త్రాన్ని ప్రయోగించమన్నాడు. అంటే అశ్వత్థామ అప్పుడు చెప్పాడు, మా తండ్రి ద్రోణాచార్యుల వారు నేర్పారు నాకు ఈ అస్త్రాన్ని. ఒకసారి అస్త్రాన్ని కింద పడేసి నిలబడితే ఓటమిని అంగీకరించినట్టు. అస్త్రం దగ్గర ఓటమిని అంగీకరించిన వాడు చనిపోయిన వాడితో సమానం, వెనక్కి వెళ్ళిపోతుంది అస్త్రం. అలా వెళ్ళిపోయిన అస్త్రాన్ని మళ్ళీ ఎవరు అస్త్రం కింద పడేశారో మళ్ళీ వాళ్ళ మీదకే వేస్తే ఇక వాళ్ళ మీదకి వెళ్ళదు, ఎవడు మళ్ళీ వేశాడో వాళ్ళ మీదకి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు మన సైన్యం మరణిస్తుంది. కాబట్టి ఇక నారాయణాస్త్రం వెయ్యకూడదన్నాడు. మరి నారాయణాస్త్రం వేయకపోతే నీ దగ్గరికి దివ్యాస్త్రాలు లేవా, ఇక పాండవుల నుంచి రక్షించలేవా, ఎలా అడిగితే నా దగ్గర మహోత్కృష్టమైనటువంటి అస్త్రం ఇంకొకటి ఉంది, ఆగ్నేయాస్త్రం, ఆ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తానన్నాడు. అని మళ్ళీ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళింది. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం యొక్క ఉద్ధృతి ముందు
ఈ ఆగ్నేయాస్త్రం నిలబడలేకపోతే ఆగ్నేయాస్త్రం శక్తి క్షీణించిపోతే అర్జునుడు అలాగే శక్తివంతుడై నిలబడితే బాధ కలిగింది అశ్వత్థామకి. చిచి, ఒకసారి నారాయణాస్త్రం వేశాను, ఉపయోగం లేదు. ఆగ్నేయాస్త్రం వేశాను, వాళ్ళ మీద పనిచేయలేదు. నేను ప్రయోగించినటువంటి దివ్యాస్త్రాలు ఎందుచేత కృష్ణార్జునుల్ని చెనకలేకపోతున్నాయి? బాధపడి రథం దిగి యుద్ధం చేయకుండా అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అత్యంత విచారవదనంతో వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక నల్లటి మబ్బు కిందకి దిగుతున్నట్టు అనిపించింది. ఏమిట్రా మబ్బు దిగుతోందని పైకి చూశాడు. వ్యాస భగవానుడు కిందకి దిగాడు. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన కిందకి దిగి వచ్చాడు. వెంటనే వ్యాసుడి పాదాల మీద పడి నమస్కరించాడు. ఇంత అశాంతితో ఉన్నవాడికి వ్యాసదర్శనం అయితే శాంతి కలిగింది.